నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే వర్తమాన కాలంలో ఒక వాక్యాలను ఎలా యూజ్ చేస్తారు, వాటికి సంబంధించిన రూల్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఫార్ములా వచ్చి పాజిటివ్ సెంటెన్స్ ఏంది, నెగిటివ్ సెంటెన్స్ ఏంది, ఇంకొకటి క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ని ఎలా వాడతాము, రూల్స్ ఏంటివి. సో ఇది నేను డేటా సేకరించడం జరిగింది. అక్కడ నుండి నేను మీకు షేర్ చేస్తున్నాను. పాజిటివ్ సెంటెన్స్ వచ్చి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మనము ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టాలని చెప్తున్నారు. బట్ థర్డ్ పర్సన్ సింగులర్ అనేది తర్వాత చెప్తాను. థర్డ్ పర్సన్ సింగులర్ అనేది మనం ఎలా యూజ్ చేస్తాం అనేది. దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఐ టేక్ మై మీల్స్ ఎట్ నైట్. అంటే నేను రాత్రిపూట నేను ఆహారం తీసుకుంటాను, నా ఆహారం నేను తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. అది పాజిటివ్ సెంటెన్స్. అదే నెగిటివ్ సెంటెన్స్ అయితే దానికి స్ట్రక్చరు ప్లస్ డూ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్. అదే పైన ఇచ్చిన ఎగ్జాంపుల్కు మనము ఇక్కడ చూస్తే ఐ డు నాట్ టేక్ మై మీల్స్ ఎట్ నైట్. నేను రాత్రిపూట ఆహారం తీసుకోను అని చెప్పడం జరిగింది. ఇంకోటి క్వశ్చన్ మార్క్ డూ ఆర్ డస్ వస్తుంది. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఫస్ట్ ముందు మనం డూ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ టేక్ మై మీల్స్ ఎట్ నైట్. అది మనం పైన చెప్పుకున్నాం చూడండి. కిందికి వచ్చేసరికి డూ వచ్చింది ఫస్ట్. డూ ఐ టేక్ మై మీల్స్ ఎట్ నైట్. నేను రాత్రిపూట ఆహారం తీసుకుంటానా అనే క్వశ్చన్ వచ్చింది. సో ఇలా మనం క్వశ్చన్ చేయాలి. పాజిటివ్ సెంటెన్స్కి ముందు డూ ఆర్ డస్ పెడితే అది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఐ టేక్ మై మీల్స్ ఎట్ నైట్, డూ ఐ టేక్ మై మీల్స్ ఎట్ నైట్. సో ఇది అనమాట. దీనికి రూల్స్ వచ్చేసి సింపుల్ స్టేట్మెంట్స్కి, అంటే నేను బ్రేక్ఫాస్ట్ డైలీ తీసుకుంటాను అంటే రోజువారీ విధులకు మనం వాడతాం వీటిని. ఇంకోటి పర్మనెంట్ ఫ్యాక్టర్, ఎందుకంటే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇలాంటి వాక్యాలకి అండ్ మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చెప్పడానికి, నిన్న ఐ బికమ్ నర్వస్ డ్యూరింగ్ ది ఎగ్జామ్ సందర్భాలలో నేను నర్వస్ అయ్యాను, అవుతుంటాను అనేది ఒకటి ఎమోషనల్ ఫీలింగ్స్ చెప్పడం కోసము. హ్యాబిచువల్ యాక్షన్స్, రోజు మనకు చేసేటువంటి అలవాట్ల గురించి చెప్పడానికి. ఇంకా రికరింగ్ యాక్ట్స్ అంటే జరిగే పనుల గురించి. ఎలా అంటే ఇట్ స్నోస్ ఎవ్రీ వింటర్. స్నో అనేది ఎవ్రీ వింటర్లో పడుతుంది. అలాంటి న్యాచురల్ ఫ్యాక్ట్స్ గురించి మనం దీన్ని వాడతాం. మ్యాథమెటికల్ ఆర్ సైంటిఫికల్ స్టేట్మెంట్స్ కోసము. అండ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డెమాన్స్ట్రేషన్స్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, గో అండ్ బ్రింగ్ దట్ అలాంటి వాటికి. టైమ్ అండ్ డేట్ మనం ఒక సెంటెన్స్ చెప్పాలన్నప్పుడు డైలీ రొటీన్లో ఇవి మనం వాడతాము. అనౌన్స్మెంట్ ఇన్ మీడియా అనౌన్స్మెంట్లో కూడా మనం టెలివిజన్లో కానీ, రేడియోలో కానీ, న్యూస్ పేపర్లో కానీ మొదలైన వాటిలో మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడతాము. ఇది అండి వర్తమాన కాలానికి సంబంధించినటువంటి ఉపయోగించేటువంటి సింపుల్ ప్రజెంట్స్ అండ్ టెన్సెస్ని ఎలా వాడతామో వాటి స్ట్రక్చర్స్ ఏందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ.